మూవీ ఈజ్ జస్ట్ ఓకే. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది. సో, పర్లేదు ఒక్కసారి మీకు ప్రీవియస్ పార్ట్స్ చూసుంటే ఈ మూవీకి ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. హాయ్ యువర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఫ్రమ్ అబ్దుల్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేసి ఏలియన్ రిమూలస్ మూవీ అయితే చూశాను. సో, మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అసలు ఓవరాల్గా నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ప్రీవియస్ పార్ట్ మీకు కొంచెం కాకపోయినా కొంచెం ఐడియా ఉండాలి. లేకపోతే సినిమా కొంచెం కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ ఏలియన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళని స్పేస్ షిప్‌లో ఎవరు చంపారు, సో ఇదంతా చాలా మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. అందుకోసమే మీకు ప్రీవియస్ పార్ట్ మీరు చూసుండాలి. లేకపోతే బ్రీఫ్‌గా కొంచెం స్కిప్ చేసైనా చూసేయండి మీరు ప్రీవియస్ పార్ట్స్ చూడకపోయుంటే. అండ్ మీకు కొంచెం ప్రీవియస్ పార్ట్స్ అవగాహన ఉంటే మూవీ మీకు ఖచ్చితంగా నచ్చద్ది. లేదు అంటే అస్సలకి ఏంట్రా ఈ సినిమా అనిపిస్తది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే భూమి అనేది ఆల్మోస్ట్ అంతమైపోయింది. సో, మనకు రిసోర్సెస్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. అలా ఒక గ్రూప్ వచ్చేసి స్పేస్‌లో ఒక స్పేస్ షిప్ కనిపించిందని అక్కడికైతే వెళ్తారు. సో, 6 మెంబర్స్ అయితే వెళ్తారు. దాంట్లో ఒకరు వచ్చేసి రోబోట్ అనమాట. హెల్ప్ చేస్తూ ఉంటుంది మనుషులకి. సో, సేమ్ మనిషిలాగే ఉంటారు. చిప్ అయితే ఉంటుంది. సో, అక్కడికెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందనేదే స్టోరీ ప్లాట్. ఇంతకు మించి నేను స్టోరీ చెప్పినట్లయితే స్పాయిలర్ అవుద్ది. సో, ఇక్కడికి ఆపేస్తాను. మూవీ వచ్చేసి చాలా స్లో ఫేస్‌గా అయితే నడుస్తుంది. అంతెందుకు స్టార్టింగ్ సీనే మనకు చాలా స్లో ఫేస్‌గా అయితే నడుస్తూ ఉంటది. సో, ఇంట్రడక్షను అది ఇది అండ్ వాళ్ళు లోపల పోవడం కూడా చాలా అంటే చాలా ల్యాగ్ చేస్తారు. నాకెక్కడ మజా వచ్చిందంటే వాళ్ళు రూమ్‌లో ట్రాప్ అవుతారు. అక్కడి నుండి నాకు మజా వచ్చింది. మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది. థియేటర్‌లో చూస్తుంటప్పుడు ఆ మ్యూజిక్ అయితే మంచి వైబ్ ఇచ్చిందబ్బా! నిజంగా మ్యూజిక్ వచ్చేసి ఆ సీన్‌కి నేను చూస్తుంటే ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. అలానే నాకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి అంటే ఈ మూవీలో చేజింగ్ సీన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. అండ్ మనకు వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు ఏలియన్స్‌తో, ఆ సీన్స్ బాగున్నాయి. అండ్ ఏలియన్స్ వచ్చేసి వాళ్ళ లోపల నుండి రావడం, అలానే కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. యాసిడ్ వచ్చేసి చేతుల మీద, కాళ్ళ మీద అండ్ గుండె మీద పడి వాడికి రంధ్రం పడడం. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి అబ్బా! ఆ సీన్స్ వరకు నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో, ఏలియన్స్ వాళ్ళని చేస్ చేసేది, వాళ్ళని చీల్చేది ఆ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా కొన్ని మూమెంట్స్ వచ్చేసి మూవీలో నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ నేనైతే ప్రీవియస్ పార్ట్స్ చూశాను కాబట్టి నాకు కొంచెం మూవీ కనెక్ట్ అయింది. అందరికీ కనెక్ట్ అవ్వద్దా అంటే కాదు. ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూసుంటే ఓకే. ఆ కేటగిరీలోనే ఈ మూవీ కూడా ఉంటది. సో, మీరైతే కొంచెం రిలేటెడ్ అవుతారు. అండ్ మంచిగా తీశారు, కొంచెం డిఫరెంట్‌గా తీశారు అనుకుంటారు. మూవీని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రము వాళ్ళకి మూవీ కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్ వరకు బాగానే నచ్చద్ది. బట్ స్టోరీ వాళ్ళకి అంత నరేటివ్‌గా అయితే అర్థం కాదు. సో, అందుకోసమే కొంచెం ఐడియా అనేది ఉండాలి ప్రీవియస్ పార్ట్స్ అసలేంటి అనేది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే కొంచెం వాళ్ళకి సపోర్టింగ్‌గా మూవీ పోతున్నట్టు అనిపించింది నాకు. హీరోయిన్‌కి కొంచెం కన్వీనియంట్‌గా అండ్ షూట్ చేయడానికి వాటం దొరికింది. అండ్ చాలా సింపుల్‌గా చంపేస్తుంది అనిపించింది. మూవీ వచ్చేసి నాకొచ్చేసి ఓకే. బాగానే ఉందనిపించింది. సో, ఇదొచ్చేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. సో, మూవీకి పోవాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. థియేటర్‌లో పోయి చూడండి. మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. అండ్ మూవీ మీకు నచ్చొచ్చు కూడా. సో, నా పాయింట్స్ మొత్తం మీరు నోట్ చేసుకొని మూవీకి పోవాలో లేదో మీరే డిసైడ్ అవ్వండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 6.3 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.